సీనియర్ కవి. ఏ కార్యక్రమం జరిగినా వయసుతో నిమిత్తం లేకుండా ఎంతో చురుకుదనంతో ఎప్పటికి కూడా ఒక యువకునిగా పాల్గొనేటటువంటి మన ఏలూరు యంగన్న గారు వారికి ఈ సమాచారం కూడా ఎక్కడ ఎదుగుతున్నా కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. వారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు. On the days, today's chief guest Shanti Narayan sir and another writer Adavala Sheshagiri Rayan sir and Yangan sir and other dignitaries who are sitting off the days and my dear fraternity who have come from both the departments English and Telugu. Last but not least, my dear fellow students from all the departments. Good morning to all of you. Good morning. As per schedule, we thought of beginning, but there was some disturbance. Actually, the event was supposed to take place in Commerce Seminar Hall, but last night, the principal of this college has received a message from district collector asking to allot seminar hall for census meeting. As a result, the meeting was shifted from Commerce Seminar Hall to this particular venue. I sincerely apologize for the discomfort for the students as there aren't enough chairs here, but I feel after listening to these great speakers, you would definitely be enlightened and you will learn many more things. So with this brief introduction, I would like to start the program as there is much delay. And there are few students who enthusiastically read the story and ready to give feedback on the story. This is the most crucial part which a teacher, which every writer expects. When there is feedback from the readers, that is what the greatness, that is what the happiness that writers get. So with this, I would like to start the events one by one. First, I would like to ask Adavala Sheshagiri Rayan sir to give a brief note on this particular aspect. హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చాలా నీరసంగా చెప్తున్నాను. ఈ దేశం భవిష్యత్తు మీద ఆశలు కట్టుకున్న మీ జన్జీ మీద కాక్రోచ్ సదస్య జన్జీ కాక్రోచ్కి అభినందనలు. జనరేషన్ డే. సో మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఇలాంటి మేము గడిపిన ఆ రోజు ఈరోజు మిమ్మల్ని కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు కలిసాము అంటే ద్రౌపది అనే కథను శాంతినారాయణ సార్ గారు ఒక పుస్తకంలో రాశారు. ఆ కథను భయపరెడ్డి సార్ గారు దాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేయడంతో ఆ కథను మనకు సాహిత్య అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్లో దాన్ని ప్రచురించారు. సో అసలు కథ పాశ్చాత్య దేశాలకి మనకు ఎటువంటి తేడాలు ఉంటాయని గమనించినట్లయితే మీకు సింపుల్గా చెప్పాలంటే మీరు లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అనే రైట్ విన్నారా ఎవరైనా? లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ రైట్ ఎవరైనా విన్నారా లేదా? వినని వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఏం రెస్పాన్స్ లేదు చూడండి, వినలేదా? లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్, మై ఫెయిర్ లేడీ. ఇక్కడ ఫాలింగ్ డౌన్ అంటే అర్థం ఏమొస్తుంది చెప్పగలన్నప్పుడు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ జనరల్ గా ఫాలింగ్ డౌన్ అంటే పడిపోయింది అని అర్థం వస్తుంది. కానీ
బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ పడిపోయేటట్టు కట్టరు. వాళ్ళు ఇండియా పేర్ అంటే తెలుగు కాదు, పేర్ అండ్ లవ్లీ కాదు. పేర్ అంటే గొప్ప పేరు సంపాదించడము, నిజాయితీగా ఉండడము, సమాజంలో ఒక గొప్ప కీర్తి సంపాదించడం. లేడీ అని అందరినీ పిలవచ్చా? పిలవలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనిషిని జెంటిల్మెన్ అని ఎందుకంటారు అంటే వాడు సమాజంలో 10 మందికి ఉపయోగపడే స్థాయికి వెళ్ళినప్పుడు వాడిని జెంటిల్మెన్ అంటారు. అదేవిధంగా లేడీస్ అని ఎవరంటారంటే అదే స్థాయిలో సమాజాన్ని ఉద్ధరించే స్థాయిలోనో లేకపోతే సమాజానికి సూచిగా నిలబడిన వాళ్ళనో మనము లేడీ అని పిలుస్తాం. మరి ఈ రైమ్ రాసింది ఎవరు? ఈ మైఫేర్ లేడీ అంటే ఏంటి అంటే జార్జ్ బెర్నార్డ్ షా అనే వ్యక్తి, పేరు విన్నారు ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళు. జార్జ్ బెర్నార్డ్ షా అనే వ్యక్తి మైఫేర్ లేడీ అనే ఒక నావల్ రాశారు. ఆ నావల్లో కథాంశం ఏంటి అంటే వాళ్ళు సహజంగా ఉన్న వనరులను తీసుకొని ఆ వనరుల చుట్టూ కథ అల్లి ఆ కథను ఒక నావల్ గానో కథగానో ముందుకు తీసుకొస్తారు. ఈ మైఫేర్ లేడీలో కూడా వృత్తాంతం ఏంటి అంటే ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్, అంటే తెలుసు కదా లింగ్విస్టిక్ ప్రొఫెసర్ అంటే హౌ టు ప్రొనౌన్సియేషన్, మనం ఒక్కొక్క పదాన్ని అక్షరాన్ని ఎలా పలకాలి అని చెప్పే ఒక ప్రొఫెసర్ ఒక వీధిలో పూలు అమ్ముకునే ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి ఇంగ్లీష్ బాగుండదు. అదే సార్ ఇంగ్లాండ్ కదా, ఇంగ్లాండ్ వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడేది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ బాగలేకపోవడం ఏంటి అంటే మన తెలుగులోనే మన రాయలసీమలోనే దాదాపు 20-25 పైగా మాండలికాలు ఉన్నాయి. మనకు మోసరాడు మాండలికమని, తర్వాత ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఒక రకం మాండలికము, కర్నూలు వైపు వెళ్తే అక్కడ ఒక రకం మాండలికము, ఇక ఇటు తాడిపత్రికి పోతే చాలు ఏం ఎప్పుడు వచ్చిందో బొమ్మ బాగా ఆడిందంటనే అంటారు. అట్లా మాండలికాలు ఎట్లా చేంజ్ అవుతాయో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఒక 3-4 రకాల మాండలికాలు ఉన్నాయి, యాసలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడేది. సాధారణ ప్రజలు మాట్లాడే ఇంగ్లీష్ ని కాక్సీ అంటే తూర్పు లండన్ కు చెందిన ఒక సాంప్రదాయ కార్మిక వర్గ యాస. స్కాస్ అంటే లివర్పూల్ లో మాట్లాడే విలక్షణమైన మరియు ఉత్సాహభరితమైన యాస. జార్డీ, న్యూకాసిల్ మరియు ఈశాన్య ఇంగ్లాండ్ లో కనిపించే ఒక ప్రత్యేకమైన యాస. బ్రహ్మి అంటే బ్రహ్మానంద, బ్రహ్మి అంటే బర్మింగ్హామ్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్ లో కనిపించే ఒక ఆప్యాయకరమైన యాస. ఇదంతా ప్రజలు మాట్లాడుకునే యాసలు ఇంగ్లీష్ లో. మీకు ఉదాహరణ గమనించుకుంటారు, మీరు ఆఫ్రికన్స్ మాట్లాడే ఇంగ్లీష్ లో ఎక్కడే కానీ టీ ప్రొనౌన్సియేషన్ ఉండదు. వాట్ ఈస్ ద టైమ్ యు నో, ఐ హావ్ టు గో, యు హావ్ టు కమ్, టీ టీ అని చెప్తారు. ఆస్ట్రేలియన్స్ ఏబిసిడి చెప్పరు, వాళ్ళు ఏం చెప్తారంటే ఆ బి సి డి అంటారు. అందుకే వాళ్ళు ఆస్ట్రేలియా అంటారు. మనం ఏషియన్ గేమ్స్ అని పిలిచే పదాన్ని వాళ్ళు ఆసియన్ గేమ్స్ అంటారు. అదేవిధంగా మరి ఇంగ్లాండ్ లో వాళ్ళు ఉన్నత వర్గాలు మాట్లాడే ఇంగ్లీష్ ఏమని పిలుస్తారు అంటే ఆర్పి అంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్, కింగ్స్ ఇంగ్లీష్ లేదా క్వీన్స్ ఇంగ్లీష్, బీబీసీ ఇంగ్లీష్ లేదా పోష్ ఇంగ్లీష్ లేదా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అంటారు. ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే రాజభాష వాళ్ళకు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు కింగ్స్ అండ్ క్వీన్స్ భాష. మరి ఇటువంటి భాషలు మాట్లాడే వాళ్ళకి ఒక మామూలు ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి కనిపించేసరికి ఆ ప్రొఫెసర్ తన ఫ్రెండ్తో ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఈ అమ్మాయికి నేను ఇంగ్లీష్ గొప్పగా నేర్పించి ఫైర్ చేస్తాను, అంటే నువ్వు అలా చేస్తే నీకు ఆ గొప్ప బహుమతి ఇస్తానని ఈ ఫ్రెండ్ చెప్తాడు. సరే, తర్వాత ఆ అమ్మాయిని పిలిచుకెళ్ళి తను ఆ ప్రొనౌన్సియేషన్ చెప్పించడం మొదలు పెడతారు. ఓవర్స్ అంటాం మనం, ఇంగ్లీష్ ఓవర్స్, ఏఈఐఓయు మనం ఇలా సింపుల్గా పలికేస్తాం. కానీ వాళ్ళు అలా పలకరు. ఇలా ఎందుకు పలుకుతారు అంటే అది డ్రామాటిక్ స్టైల్ అన్నమాట. ఈ దేశం భవిష్యత్తు మీద ఆశలు రేపుతున్న మీ జెన్జీకి ముందుగా కాక్రోచ్ అనొచ్చా? జెన్జీ కాక్రోచ్ కి అభినందనలు. సో మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మీలాంటి మేము గడిపిన ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈరోజు మిమ్మల్ని కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ రోజు మనం ఇక్కడ ఎందుకు కలిసాము, అసెంబ్లింగ్ అయ్యాము అంటే ద్రౌపది అనే కథను శాంతినారాయణ సార్ గారు ఒక పుస్తకంలో రాశారు. ఆ కథను బయ్యపరెడ్డి సార్ గారు దాన్ని
ఆంగ్లంలోకి అనువాదం చేయడంతో ఆ కథను మనకు సాహిత్య అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ లో దాన్ని ప్రచురించారు. సో అసలు కథ పాశ్చాత్య దేశాలకి మనకు ఎటువంటి తేడాలు ఉంటాయని గమనించినట్లయితే, మీకు సింపుల్ గా చెప్పాలంటే, మీరు లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అనే రైమ్ విన్నారా ఎవరన్నా? లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, మై ఫెయిర్ లేడీ. ఇక్కడ ఫాలింగ్ డౌన్ అంటే అర్థం ఏమొస్తుంది చెప్పగలరా ఎవరైనా ఒకరు? ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ జనరల్ గా ఫాలింగ్ డౌన్ అంటే పడిపోయింది అని అర్థం వస్తుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు బ్రిడ్జిలు పడిపోయేదాకా కట్టరు. వాళ్ళు ఇండియాలో కట్టిపోయిన బ్రిడ్జెస్ ఇంతవరకు మనకు కూలగొట్టడానికి కూడా మన వాళ్ళకి సాధ్యం కాలేదు. ఫాలింగ్ డౌన్ అంటే వాలడం. ఫెయిర్ అంటే ఏంటమ్మా? ఫెయిర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిర్? ఏమో సార్ ఫెయిర్ అండ్ లవ్లీ వాడతాం, మాకు ఎంత మాత్రం తెలుసు అంటే, ఫెయిర్ అంటే తెలుపు కాదు, ఫెయిర్ అండ్ లవ్లీ కాదు. ఫెయిర్ అంటే గొప్ప పేరు సంపాదించడము, నిజాయితీగా ఉండడము, సమాజంలో ఒక గొప్ప కీర్తి సంపాదించడం. లేడీ అని అందరినీ పిలవచ్చా? పిలవలేము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక మనిషిని జెంటిల్మెన్ అని ఎందుకంటాము అంటే, వారు సమాజంలో 10 మందికి ఉపయోగపడే స్థాయికి ఎదిగినప్పుడు వాడిని జెంటిల్మెన్ అంటాం. అదేవిధంగా లేడీస్ అని ఎవరు అంటారంటే, అదే స్థాయిలో సమాజాన్ని ఉద్ధరించే స్థాయిలోనో లేకుంటే సమాజానికి సూచిగా నిలబడిన వాళ్ళనో మనము లేడీ అని పిలుస్తాం. మరి ఈ రైమ్ రాసింది ఎవరు? ఈ మై ఫెయిర్ లేడీ అంటే ఏంటి అంటే, జార్జ్ బెర్నార్డ్ షా అనే వ్యక్తి, పేరు విన్నారా మీరు ఇంగ్లీష్ లిటరేచర్ వాళ్ళు? జార్జ్ బెర్నార్డ్ షా అనే వ్యక్తి మై ఫెయిర్ లేడీ అనే ఒక నావల్ రాశారు. ఆ నావల్లో కథాంశం ఏంటి అంటే, వాళ్ళు సహజంగా ఉన్న వనరులను తీసుకొని ఆ వనరుల చుట్టూ కథ అల్లి ఆ కథను ఒక నావల్ గానో కథగానో ముందుకు తీసుకొస్తారు. ఈ మై ఫెయిర్ లేడీలో కూడా వృత్తాంతం ఏంటి అంటే, ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్, అంటే తెలుసు కదా లింగ్విస్టిక్ ప్రొఫెసర్ అంటే హౌ టు ప్రొనౌన్సియేషన్, మనం ఒక్కొక్క పదాన్ని అక్షరాన్ని ఎలా పలకాలి అని చెప్పే ఒక ప్రొఫెసర్, ఒక వీధిలో పూలు అమ్ముకునే ఒక అమ్మాయికి ఆ అమ్మాయి ఇంగ్లీష్ బాగుండదు. అదేం సార్, ఇంగ్లాండ్ కదా, ఇంగ్లాండ్ వాళ్ళందరూ ఇంగ్లీషే కదా మాట్లాడేది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ బాగలేకపోవడం ఏంటి అంటే, మన తెలుగులోనే మన రాయలసీమలోనే దాదాపు 20-25 పైగా మాండలికాలు ఉన్నాయి. మనకు మొరుసనాడు మాండలికం అని, తర్వాత ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఒక రకం మాండలికము, కర్నూలు వైపు వెళ్తే అక్కడ ఒక రకం మాండలికము, ఇంకా ఇటు తాడిపత్రికి పోతే చాలు ఏం ఎప్పుడు వచ్చిందో బొమ్మ బాగాడిందంటనే అంటారు. అట్లా మాండలికాలు ఎట్లా చేంజ్ అవుతాయో ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఒక 3-4 రకాల మాండలికాలు ఉన్నాయి, యాసలు ఉన్నాయి వాళ్ళు మాట్లాడేటివి. సాధారణ ప్రజలు మాట్లాడే ఇంగ్లీష్ ని కాక్సీ అంటే తూర్పు లండన్ కు చెందిన ఒక సాంప్రదాయ కార్మిక వర్గ యాస. స్కాస్ అంటే లివర్పూల్ లో మాట్లాడే విలక్షణమైన మరియు ఉత్సాహభరితమైన యాస. జార్డీ, న్యూకాజిల్ మరియు ఈశాన్య ఇంగ్లాండ్ లో కనిపించే ఒక ప్రత్యేకమైన యాస. బ్రహ్మి అంటే బ్రహ్మానందం గారు, బ్రహ్మి అంటే బర్మింగ్హామ్ మరియు వెస్ట్ మిడ్లాండ్స్ లో వినిపించే ఒక ఆప్యాయకరమైన యాస. ఇదంతా ప్రజలు మాట్లాడుకునే యాసలు ఇంగ్లీష్ లో. మీకు ఉదాహరణ గమనించి ఉంటారు మీరు, ఆఫ్రికన్స్ మాట్లాడే ఇంగ్లీష్ లో ఎక్కడే కానీ టీ ప్రొనౌన్సియేషన్ ఉండదు. వాళ్ళు వాట్ ఈస్ ద టైమ్ యు నో, ఐ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు కమ్, టీ టీ అని పలుకుతారు వాళ్ళు. ఆస్ట్రేలియన్స్ ఏబిసిడీలు చెప్పరు, వాళ్ళు ఏం చెప్తారంటే ఆ బి సి డి అంటారు. అందుకే వాళ్ళు ఆస్ట్రేలియా అంటారు. మనం ఏషియన్ గేమ్స్ అని పిలిచే పదాన్ని వాళ్ళు ఆసియన్ గేమ్స్ అంటారు. అదేవిధంగా మరి ఇంగ్లాండ్ లో వాళ్ళు ఉన్నత వర్గాలు మాట్లాడే ఇంగ్లీష్ ఏమని పిలుస్తారు అంటే ఆర్పి అంటే రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్, కింగ్స్ ఇంగ్లీష్ లేదా క్వీన్స్ ఇంగ్లీష్, బీటీసీ ఇంగ్లీష్ లేదా పోష్ ఇంగ్లీష్ లేదా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అంటారు. ఈ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే రాజభాష వాళ్ళకు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు కింగ్స్ అండ్ క్వీన్స్ భాష. మరి ఇటువంటి భాషను మాట్లాడే వాళ్ళకి ఒక మామూలు ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయి కనిపించేసరికి ఆ ప్రొఫెసర్ తన ఫ్రెండ్ తో ఒక ఛాలెంజ్ చేస్తాడు. ఈ అమ్మాయికి నేను
ఇంగ్లీష్ గొప్పగా నేర్పించి ఫైర్ చేస్తాను అంటే నువ్వు అలా చేస్తే నీకు ఆ గొప్ప బహుమతి ఇస్తానని మీ ఫ్రెండ్ చెప్తారు. సరే, తర్వాత ఆ అమ్మాయిని పిలుచుకెళ్ళి ఇతను ఆ ప్రొనౌన్సియేషన్ చెప్పించడం మొదలు పెడతారు. ఓవర్స్ అంటాం మనం, ఇంగ్లీష్ ఓవర్స్, AEIOU మనం ఇలా సింపుల్ గా పలికేస్తాం. కానీ వాళ్ళు అలా పలకరు. ఇలా ఎందుకు పలుకుతారు అంటే అది డ్రామాటిక్ స్టైల్ అన్నమాట. మీరు గమనించి ఉంటారు, ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటాయి, లేదా చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తెలుగు ఎలా మాట్లాడతారు అని. అంతట దేవుని యొక్క నామమున హల్లెలూయా అంటారు. ఎందుకు అట్లా అంటారు వాళ్ళు? అలాగే అనాల్సిన అవసరం ఏమొచ్చింది? మామూలుగా అనొచ్చు, దేవుని యొక్క నామమున హల్లెలూయా అనొచ్చు. కానీ వాళ్ళు అలా ఎందుకు పలుకుతారు అంటే, మీరు అల్లూరు సీతారామరాజు సినిమా చూసారా ఎవరైనా? ఓల్డ్ కృష్ణాది. దాంట్లో రూతర్ఫోర్డ్ అనే పాత్ర ఉంది. అతను ఎలా మాట్లాడతాడు? మిస్టర్ రామరాజు, మేము మీకు ఎంతయో చెప్పుచుంటిమి, ఆయనను మీరు మా మాట వినట్టున్నారు, మేము మూలను చాంపుటకు ప్రేరేపించుతున్నారు అంటారు. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడే డ్రామాటిక్ కింగ్స్ ఇంగ్లీష్ అనేది వాళ్ళ తెలుగులో కూడా అలాగే మాట్లాడింపజేస్తుంది. అందువల్ల తెలుగు వాళ్ళు అలాగే మాట్లాడతారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి ఇతను ఆ కింగ్స్ లేదా క్వీన్స్ ఇంగ్లీష్ భాషను నేర్పించి ఎథెల్లోస్ అంటే వాళ్ళ ఒక మంచి క్లబ్స్ ఉంటాయి, ఉన్నత వర్గాలు తిరిగే క్లబ్స్ లో ఆ అమ్మాయిని పేరు చేస్తాడు. అలా చేసే క్రమంలో ఆ అమ్మాయితో లవ్లో పడతాడు. మన ఇండియాలో అయితే జనరల్ గా ఒక అమ్మాయి వెనకంటే హీరో పడి 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 వెనకంటే పడతానే పక్కన కొన్ని చెంచాలు ఉంటాయి హీరోకి. ఆ చెంచాలు వెళ్ళి ఆ హీరోయిన్తో మా హీరో అంత గొప్పోడు ఇంత గొప్పోడు అనగానే ఆ అమ్మాయి లవ్ లో పడిపోతుంది. కానీ ఫారిన్ కంట్రీస్ లో స్త్రీలకు వాళ్ళకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ళు ఎటువంటి దీనిలకు లోబడరు. వాళ్ళు ఆ అమ్మాయి ఈ కథలో మై ఫెయిర్ లేడీ నావల్లో, ఆ జార్జ్ బెర్నార్డ్ షా రాసినటువంటి నావల్లో రాసినటువంటి పాత్ర స్వతంత్రంగా తన ఏరియా అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇది దుఃఖాంతం పాశ్చాత్య దేశాల్లో. మన దేశాల్లో ఇదే కథని కాపీ కొట్టి ఆ పేరు లేకుండా రాజేష్ ఖన్నా, టీనా మునింతో ఈ సినిమా తీశారు. షరా మామూలే, హీరోయిన్ తో హీరోయిన్ పెళ్ళే అవుతుంది. ఈ ఇంగ్లీష్ కథలు అనేటివి ఇలా ఉంటాయి. మరి ద్రౌపది అనే పేరుతో మనకు శాంతినారాయణ సార్ గారు గొప్ప కథను రాశారు. అసలు ద్రౌపది అనగానే మనకు మహాభారతంలో ద్రౌపది కథే గుర్తుకొస్తుంది. ఈ ద్రౌపది క్యారెక్టర్ మహాభారతంలో ఏంటి అంటే ఆమెకు 5 భర్తలు. నిజ జీవితంలో మన దేశంలో ప్రతి స్త్రీకి 5 మంది భర్తలు ఉంటారు, ఒకరు కాదు. పెళ్లి చేసుకున్న భర్త ఒకడైతే పెత్తనం చేసే అత్త, మామ, ఆడపడుచు, మరిది వీళ్ళు కూడా భర్తలే ఆమెకు. ఆమె మీద వాళ్ళంతా పెత్తనం చేస్తారు. అందువల్ల ఆ ద్రౌపదులకైనా ఇప్పుడు కాపురాలు చేస్తున్న ద్రౌపదులకైనా ఏ తేడా లేదు నా దృష్టిలో. ఎవరైనా సరే అత్తగారి పోరు, మామగారి అదమాయింపు, మరుదుల జడాయింపు, ఆడపడుచుల పోరు లేని ఒక్క కాపురం ఎవరైనా ఉంది అని ఒప్పుకుంటారా ఎవరైనా? అమ్మాయిల మీదే. సో అలా ద్రౌపది క్యారెక్టర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మన జన జీవితంలో కొనసాగుతానే ఉంది. ఈ పోనీ ఆమె భర్తలకి ఏమన్నా మంచోళ్ళ అంటే మహాభారతంలో చాలా గొప్పగా చెప్తారు. ఒకడు వీరుడు, సూర్యుడు, ధీరుడు, అది ఇది మనకి ఎంట్రన్స్ సాంగ్ విత్ మ్యూజిక్ తో చూపిస్తారు. కానీ నిజ జీవితంలో చూసినట్లయితే ధర్మరాజు జూదం చేసేవాడు, జూదరి, విపరీతమైన జూదరి. పెళ్ళాన్ని కూడా కట్టేశాడు, జూదంలో పెట్టేశాడు. భీముడు ఉత్త తిండిపోతాడు. మూడో ఆయనేమో ఉత్త స్త్రీలోలుడు. పేరుకి వాళ్ళు పెళ్లి చేసుకున్నది 5 మంది అయినా కూడా వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వంతు వస్తుంది కాబట్టి భార్యతో కాపురం చేయడానికి తట్టుకోలేక ఆయన సన్యాసుల్లో వెళ్ళిపోయాడు. పోనీ సన్యాసుల్లో పోయినాడన్నా కరెక్ట్ ఉన్నాడా అంటే ఒక రాష్ట్రం పోయినప్పుడంతా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. అదేం సన్యాసమో నాకు తెలియదు. సో మిగతా 2 కూడా నోరిప్పలేని వాళ్ళు. ఈ భర్త ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి 5 క్యారెక్టర్లు ఉంటాయి నిజం చెప్పాలంటే ఇండియన్ మనసులో. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాస భారతంలో ద్రౌపది గురించి ఆయన ఏం చెప్పాడు? మనువాదులు ఆ తర్వాత రాసినటువంటి పురుషవాదులు ద్రౌపది పాత్రను ఏం చేశారు అంటే, మొదట ద్రౌపది క్యారెక్టర్ మీరు అనుకుంటున్నట్లు చీర పట్టుకొని అన్నా రక్షించు, కృష్ణ రక్షించు అని చీరల కోసం దేవరించలేదు. ఆమె పోరాడింది నిండు సభలో.
అలా ఇలా పోరాడలేదు. ఆమె దెబ్బకు సభ మొత్తం కదిలిపోయి ఆమె కాళ్ళ మీద పడేది కూడా తక్కువ. ఎవరు? ధృతరాష్ట్రుడు అంటే గాంధారి. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, మా పిల్లలు చేసిన తప్పుకు అని చెప్పి ఆమెకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు. అటువంటి క్యారెక్టర్. ఇక్కడ ఏమైపోయింది? ఆమె క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేశారు. ఎందుకు? ఫ్యూచర్ లో ఆడవాళ్ళు ఇలాగే తిరగబడితే రేపొద్దున్నే పురుషులకు ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఈ క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేసి ఆమెకు కృష్ణుడు చీరలు ఇచ్చాడు ఫుల్ గా. సో ఇటువంటి ఈ క్యారెక్టర్ చూసుకున్నట్లయితే ద్రౌపదులు ఇప్పటికీ ప్రతి చోట ద్రౌపది లాగే ఇప్పటికీ మన స్త్రీలందరూ అవస్థలు పడుతున్నారు. ఏ విధంగా అంటే చూసినట్లయితే అరణ్యవాసంలో ద్రౌపది ఉంటుంది. ఆమెని తమ్ముడు వరుస అయ్యేవాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏంటి? ఆమెకు కుటుంబ సభ్యుల మధ్యలోనే ఆమెకు సరైన రక్షణ లేదు స్త్రీలకు. ఇప్పుడు ఇండియాలో ఇప్పటికీ ఇలా ఉందా? కుటుంబం వైపు నుంచే మనకు సరైన రక్షణ లేదు. మన ఎవరో సింపుల్ గా అమ్మాయి ఇష్టపడి మేజర్ పెళ్లి చేసుకుందంటే ఆ అమ్మాయికి తల్లి తండ్రి ఓ ఫోటో వేసి మా అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి కర్మకాండాలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్రౌపది అజ్ఞాతవాసం వెళ్తుంది. అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు దాసి పని చేయాల్సి వస్తుంది. అంటే వర్కింగ్ ప్లేస్ లో స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేది ఈ పద్ధతి. వర్కింగ్ ప్లేస్ లో ఒక గొప్ప పనులు చేస్తున్నటువంటి స్త్రీలకైతే అంతో ఇంతో పర్వాలేదేమో కానీ చిన్నా చితగా పనులు చేసే స్త్రీలకు సరైన రక్షణ లేనే లేదు. అక్కడ ఎంతో మంది కీచకులు ఉంటారు. వాడొక్కడే కీచకుడు ద్రౌపది పాలిట. ఇప్పుడు అమ్మాయిల పట్ల కానీ పనిచేసే వర్క్ చేసే అమ్మాయిల పట్ల ప్రతి ఒక్కరూ కీచకులుగానే తయారవుతున్నారు. నడి రోడ్లో మనకు జనరేషన్ వీళ్ళెవరు వెయిట్ లిఫ్టర్స్ అంతగా మా మీద లైంగిక దాడి జరిగింది అని చెప్పి గలాటా చేస్తే ఈ రోజు నిన్న సుప్రీంకోర్టు వాడు నిర్దోషి అని చెప్పి ఒక ఎంపీని బయటికి పంపించేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పొద్దు ఎటువంటి ఇది లేనప్పుడు ఆమె నిండు సభలో కీచకుడిని ఎలా ఎదిరించింది? మరి ఇంత గొప్ప ద్రౌపది పాత్రని ఇంతకుముందు మన ఆంగ్ల కథ విన్నాము. ఆంగ్ల కథలో ఒక స్త్రీ యొక్క ప్రవృత్తిని, ఆమె యొక్క ఇష్టాన్ని రచయిత ఎలా గౌరవించారు అని చెప్పి విన్నాము. ఇప్పుడు ద్రౌపది అనే క్యారెక్టర్ గురించి మీకు చెప్పాను. మరి ఈ రెండింటికి సమన్వయంగా మన శాంతినారాయణ సార్ గారు ఏ విధంగా ఈ కథను రాశారు అని చెప్పి మనకు తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతవరకు జాగ్రత్తగా విన్నందుకు, అప్పుడు మధ్యలో మొబైల్ చూసినా కూడా నా ప్రసంగాన్ని భరించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే 2 చేతులతో చప్పట్లు కొట్టండి. నచ్చకపోతే సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి, నా విద్యార్థి మిత్రులకి నా శుభాకాంక్షలు. ప్రాచీన ఐతిహ్యాలని, ఇతిహాసాలని ఆధునిక దృష్టితో చూడడం అనేది చాలా కష్టం. మన మనసులో స్థిరంగా కొన్ని అభిప్రాయాలు ఆ పాత్రల మీద, ఆ సందర్భాల మీద, ఆ కావ్యాల మీద మనకు నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. వాటి మీద పునర్వ్యాఖ్యానం చేయడం, పునర్నిర్వచించడం, రీటైల్ చేయడం అనేది ఒక కత్తి మీద సాములాంటి. 16వ శతాబ్దంలో ఒక ఒరియా కవి మహాభారతాన్ని కావ్యంగా రాశాడు. అన్ని అబద్ధాలే. ఆశ్చర్యం ఏంటంటే ఆ అబద్ధాలు ఈరోజు మనం అంతా వాటిని నమ్ముతూ ఉన్నాం. శకుని 100 మంది అన్నదమ్ములు ఉండేవాళ్ళని, ఆ 100 మందిని దుర్యోధనుడు అనేవాడు హింసిస్తూ ఉంటే వాళ్ళంతా కలిసి వారికి ఒక్కొక్క మెతుకు వేసేవాడని, ఆ ఒక్కొక్క మెతుకు వారి చిన్నోడైనటువంటి శకునికి పెట్టారని, వాడు ఆ పిడసాడు అన్నం అయితే వాడు తిని పెద్దోడయ్యాడని, వాడే నా వంశాన్ని ఎట్లా నాశనం చేశారో ఈ కురు వంశాన్ని కూడా నాశనం చేస్తాను అని వాడు శబ్దం పూనాడని, అసలు చాలా మంది పెద్ద పెద్ద మహాభారతం మీద మేము అథెంటిక్ అని మాట్లాడే ప్రవచనకారులు సైతం కనీసం ఈ 10-20 ఏళ్లలో చాలా సందర్భాలు కోట్ చేశారు. కాస్త కూడా రెఫరెన్స్ చేయలేదు. చూసుకోవాలి కదా. అలా అబద్ధాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మనం, ఏ కాలంలోనైనా, ఏ సమాజంలోనైనా, ఏ యుగంలోనైనా మానవ భావోద్వేగాలు ఒకే విధంగానే ఉంటాయి. అదే కన్నీరు, అదే కోపం, అదే ఆవేశం, అదే శారీరక వాంఛలు ఏ కాలంలోనైనా, ఏ సందర్భంలో అయినా ఒకే విధంగానే ఉంటాయి. ఈ అవగాహన మనకుంటే మనిషి యొక్క భావోద్వేగాలు, దుఃఖము ఇవన్నీ
వాళ్ళు కన్నీళ్లు పెట్టి ఉంటారు. కట్టుకున్న భార్య ఇంకోడెవడో ఎత్తుకెళ్ళిపోతే రాముడు ఏడ్చాడు. ఈ రోజు మన కళ్ళెదురుగా ఏదైనా ఒక సంఘటన జరుగుతూ ఉంటే మనము అదే కన్నీళ్లు పెట్టుకుంటాం. ఈ అవగాహన ఆధునిక రచయితలు బాగా బాగా గ్లోరిఫై చేశారు. ఒక రకంగా మహారాష్ట్రలో వివి సుక్తాంకర్ అనే ఆయన మహాభారతం మీద చాలా అపూర్వమైనటువంటి వర్క్ చేసి వాట్ ఈజ్ ఒరిజినల్ అని మహాభారతం మీద 18 పర్వాలని చాలా వరకు 100 పర్వాలని ఎడిట్ చేస్తూ చాలా వరకు ఆయన డైల్యూట్ చేస్తూ ఏది ఒరిజినల్ ఎతుకుతూ వచ్చి 1925లో మొదలుపెట్టి 32-33 నాటికి చాలా కష్టపడ్డారు. అప్పటి కష్టపడితే ఆయన కేవలం 4 భాగాలు మాత్రమే వచ్చేసారు భారతం మీద. మన ఆస్కల్ లైబ్రరీలో ఆ పుస్తకాలు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు చదువుకున్నాను, ఇంకా ఉన్నాయి, నేను చూశాను. వివి సుక్తాంకర్ ఆ తర్వాత దాన్ని ఆధారం చేసుకుని చాలా మంది చరిత్రకారులు చరిత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి, మనకు హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నదీ నాగరికత అని అంటాం, వేదిక్ పీరియడ్, వేద యుగంలో చరిత్ర ఎలా ఉండేది, వాటి మీద చారిత్రకమైనటువంటి అవగాహన ఒక ముగ్గురిని మనం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోట్ చేసుకోవాలి. ఆ సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా అడవా శేషగిరి గారికి చాలా ఇష్టమైనటువంటి రాహుల్ సంకృత్యాయన్ లాంటి వాళ్ళు, డిడి కోశాంబి లాంటి వాళ్ళు. ఈ సందర్భంగా మనం ఇంకొకరిని కూడా కోట్ చేసుకుంటే వీళ్ళ పక్కన కొంచెం కూర్చోబెట్టుకుంటే రాహుల్ సంకృత్యాయన్, ఆ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నటువంటి డిడి కోశాంబి లాంటి వాళ్ళు పక్కన ఇంకొకరిని కూడా మన తెలుగు అని కూర్చోబెట్టుకోవాలి, పెండియాల సుబ్రహ్మణ్య శాస్త్రి. నిజానికి పెండియాల సుబ్రహ్మణ్య శాస్త్రికి వీళ్ళిద్దరికి వచ్చినంత పేరు రాలేదు, బహుశా తెలుగువాడు కావడం వల్ల. అయితే ఈ క్రమంలో భారతాన్ని రీటైల్ చేయడం అన్నది, దాన్ని పునర్వ్యాఖ్యానం చేయడం అన్నది మన తెలుగులోనూ మొత్తం భారతీయ భాషలు అన్నింటిలోనూ జరిగాయి. కానీ అది అంత సమంజసంగా చేయలేదు. చలం వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రైటర్ తెలుగులో సావిత్రి మీద అద్భుతమైనటువంటి కథ రాశారు. కానీ సావిత్రి కథ మనకు బాగా పాపులర్ జనసామాన్యంలో. ఆమె తన భర్తని కాపాడుకోవడానికి యముని ఎదిరించింది అని మన కథ. ఆయన ఏం చేస్తాడు, చలము చివరికి తన భర్తను కాపాడుకోవడానికి ఎంతో ఎఫైర్ పెట్టుకొని తన భర్తను కాపాడుతుంది. వ్యక్తిగత అవలక్షణాన్ని పాత్రలకి చుట్టు పెట్టడం అనేది చాలా ప్రమాదకరం. అక్కడ పాతకాలంలో కానీ ఏ కాలంలో కానీ మనిషి మృత్యువుని జయించాలి, అది ఒక ప్రతీక. సావిత్రి అనేది ఒక ప్రతీక, ఒక మానవ సింబల్. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేటప్పటికి చాలా మంది మన లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి రచయితలు చాలా మంది తెలుగులో శంభూక వధ ఎందుకు పెద్ద నిదర్శనం. అదే విధంగా ఈ మధ్య ఒక పాత ప్రసిద్ధ రచయిత రాసినటువంటి ఒక రామాయణం మీద రాసిన ఒక వ్యాసం చదువుతున్నప్పుడు ఎంత నిర్లజ్జగా సీతని రావణుడు ఎత్తుకుపోవడంలో ఏ రకంగానూ తప్పు లేదు. ఆమెకి ఇష్టం లేకుండా ఏ కాలంలోనైనా ఏ యుగంలోనైనా ఆమెకి ఇష్టం లేకుండా ఇంకోటి ఎట్లా ఎత్తుకెళ్ళిపోతాడు? ఆమెకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. ఆనాటి యుగధర్మం అది అని అంటారు. మరి ఆనాటి యుగధర్మం అయితే అంత యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? అలా తెలుగులో కొంత ఫార్వర్డ్ అయినటువంటి దశను కూడా మనం చూస్తాం సీతా జోసిమ లాంటి రచనల్లో. అయితే దీనికి సమాంతరంగా కన్నడలో భారతం మీద చాలా అపూర్వమైనటువంటి వర్క్ జరిగాయి. నిరుపమ నిరంజన్, మాధవి పాత్ర, అసలు మాధవి అనే పాత్ర ఒకటి ఉంది అని మనకు తెలుసు. అలాగే ఎస్ఎల్ భైరప్ప, సంతే శివన్న భైరప్ప. అసలు పర్వాణి నవలు చదువుతూ ఉంటే భారతంలో ఉన్నటువంటి మిత్తులు మొత్తం తీసేసి ఆయన రీటైల్ చేసిన తీరు ఇప్పటికీ కన్నడలో భారతం మీద ఆ పర్వ నవల ఎన్నిసార్లు వచ్చాయిందో తెలుసా? కేవలం 53 ఏళ్ళు, 78లో రాశారు, ఇంకా 50 ఏళ్ళు కాలేదు. సారీ, ఇప్పటికీ నాకు ఉన్న స్వప్న బుక్ స్టాల్ వాళ్ళకి రాత్రి ఫోన్ చేస్తే 53 సార్లు రీప్రింట్ అయింది ఇప్పటికీ. ఇక ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటికీ భారత రాజ్యాంగం గుర్తించిన భారతీయ భాషలన్నింటిలోకి నవలేదు. ఇదే సందర్భంలో వ్యాస రూపంలో ఈ మధ్యనే వారితో మాట్లాడుకున్నాం. ఇరావతి కర్వే, మరాఠీ రైటర్, చాలా సాధికారికమైనటువంటి వర్క్ భారతం మీద. ఒక్కొక్క పాత్రని ఒక 10 వ్యాసాలు రాశారని ఆ యుగాంత పేరుతో. అప్పుడు మానవ భావోద్వేగాలు ఎలా ఉంటాయి, దుఃఖం ఎలా ఉంటుంది,
ద్రౌపది ఎలా ఏడ్చింటుంది. అవి చదువుతున్నప్పుడు భారతం మన మరో భారతం అర్థమవుతుంది. అసలు అన్నదమ్ముల పిల్లలు మహాభారతంలో యుద్ధం చేసి కొట్టుకున్నారు రాజ్యం కోసం అని అనుకుంటాం. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే అన్నదమ్ముల పిల్లల మీద యుద్ధం జరిగిందా, ఒక తల్లి బిడ్డల మధ్య యుద్ధం జరిగిందా? ఒకే తల్లి బిడ్డల మీద యుద్ధం జరిగింది. ఆ తల్లి ఎవరు? కుంతి. ఆ పక్కన కర్ణుడు అనేవాడే, లేకపోతే దుర్యోధనుడు యుద్ధం లేక వచ్చుండేవాడే కాదు. ఆ పక్కన కర్ణుడు, ఈ పక్కన మిగిలిన 5 మంది. వాడు ఛాలెంజ్ చేసింది కూడా అదే, అమ్మా నేను చచ్చినా కూడా మీకు 5 మంది ఉంటారు, లేదా అర్జునుడు తెచ్చినా కూడా మీకు 5 మంది ఉంటారు. అంటే పరిశోధనలు ఎట్లా జరగాలి, మైథాలజీ మీద మనం ఎట్లా అవగాహన చేసుకోవాలి, వాటిని మనం ఈ కాలానికి ఈ యుగానికి మానవ భావోద్వేగాల్ని లేదా ఒక చారిత్రక సందర్భాలని చారిత్రక సన్నివేశాలని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒక కొత్త ఇంటర్ప్రిటేషన్ అన్నమాట మహాభారతం మీద. సహజంగానే ఎంత కాంట్రవర్సీ కావాలో అంత కాంట్రవర్సీ అయింది. దాదాపు 7 భాషలు వచ్చాను ఇరావతి కలివి. అన్నింటికీ సమాధానాలు చెప్పింది ఆమె. మనం నమ్ముకున్నటువంటి, మన ఆచరిస్తూ ఉన్నటువంటి అభౌతికమైనటువంటి అంశాలు ఎట్లా గాజు పెంకులై రాలిపోతాయో ఆ వ్యాస సభను జరిగితే అర్థమవుతుంది. అందుకే మహాకవి శ్రీశ్రీ చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇతిహాసపు చీకటి కోణంలో అట్టడుగుడు పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. దానికి సమాంతరంగానే భారతాన్ని చదువుతున్నప్పుడు పర్వాణి, ఇందాక చెప్పున్న నవలను చదువుతున్నప్పుడు, పర్వాణి నవలు చదువుతున్నప్పుడు మనకు ఇంకొక పరస్పరం అర్థమవుతుంది. దిగువ కులాల వాళ్ళు, అట్టడుగు కులాల వాళ్ళు, అట్టడుగు జాతుల వాళ్ళు మహాభారతంలో వాళ్ళ పాత్ర ఏంటి? సైనికులుగా గుర్తించబడినటువంటి అన్ని లక్షల మంది చనిపోతే వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ కన్నటువంటి తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు, వాళ్ళ భౌతికమైనటువంటి జీవితాలలో ఎంత విధ్వంసానికి లోనయ్యాయి. నిజానికి ఒక కుటుంబానికి జరిగిన గొడవ కదా అది. మరి వీళ్ళకి అందరికీ ఏం సంబంధం? అలా భారతాన్ని, రామాయణాన్ని కొత్త పరిశోధన పరికరాలతో వ్యాఖ్యానం చేయడం గత శతాబ్దంలో ప్రారంభమైంది. నిజానికి ఇంగ్లీష్ లో ఇది చాలా గొప్పగానే దాదాపు 150 సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. బైబిల్ని చాలా అసాధారణంగా వ్యాఖ్యానం చేశారు. అది మీ సార్ చెప్పుంటారు కాబట్టి నేను మళ్ళీ వాటి పునర్వ్యాఖ్యానం చేయడం బాగోదు. మన తెలుగులో ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ప్రఖ్యాత రచయిత, సారికి సమకాలికుడైనటువంటి శాంతినారాయణ గారి సమకాలికుడైనటువంటి చిలుకూరు దేవపుత్ర గారు పిలాతు అని ఒక కథ రాశారు బైబిల్ మీద. బైబిల్లో ఉన్నటువంటి పిలాతు అంటే యేసుక్రీస్తుకి సిలువ వేసినప్పుడు చివరిలో చేతులు కడుక్కుంటాడు, నాకేమి సంబంధం లేదు అని. ఆ పాత్రని ఆయన డిఫైన్ చేసిన తీరు అంటే మైథాలజీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఈ క్రమంలో, ఈ సందర్భంలో ద్రౌపది అనే ఒక చిన్న పాత్రని, ఆధునిక పాత్రని చూసుకొని ప్రాచీన సందర్భం నుంచి ఆ సన్నివేశాలని ఆధునిక జీవితానికి అన్వయిస్తూ ఈ కథను రాశారు శాంతినారాయణ సార్. చాలా ప్రసిద్ధ రచయిత. ఒక 2 మాటలు వారి గురించి, వారి రచన పాఠవాణి గురించి మాటలు పరిచయం చేసి దాదాపు ఇప్పటికి 22 పుస్తకాలు రాశారు సార్. పల్లేరు ముళ్ళు, నమ్ముకున్న రాజ్యం, కొండ చిలువ, బతుకుబంతి, గీతలు చెడిపి లాంటి కథా సంపుటాలు, మాధురి అనే ఒక ప్రేమ నవల, బహుశా ఆయన టీనేజ్ ఏజ్ లో ఉన్నప్పుడు అనుకుంటారు. అదే విధంగా పెన్నేటి మడుపులు. ఈ పెన్నేటి మడుపులు అంటే మన అనంతపురం జీవితంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్, కరువు, ఇవన్నిటిని చాలా పరిశోధన చేసి రాసినటువంటి చాలా ప్రసిద్ధమైనటువంటి నవల. అలాగే 4 అస్తిత్వాలు 4 నవలికలు అనే పేరుతో మరొక పుస్తకం సాధన. జీవితంలో ఒక్కసారైనా రాయలసీమ బిడ్డగా పుట్టినందుకు సాధన నవల చదవండి. రాయలసీమకి ఏం కోల్పోయింది, రాయలసీమ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఒక అనంతపురం జిల్లాలోనే ఈ 20 ఏళ్లలో 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటారు. 2025 మే 19వ తేదీ నాటికి ఆనాటి పవిత్రమైనటువంటి పార్లమెంట్ లో అనౌన్స్ చేసినటువంటి లెక్కల ప్రకారమే భారతదేశ వ్యాప్తంగా 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు 2005 మే 19. మరి ఈ 20 ఏళ్లలో ఇంకెంతమంది చనిపోయి ఉంటారు? రాయలసీమలోనే ఎందుకు జరుగుతున్నాయి? రాయలసీమ ఎట్లా దోపిడీ గురి కాబడింది, ఎట్లా శపించబడుతోంది? సాధారణ నవల దాదాపు 3 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పరిశోధించి రాసినటువంటి నవల. అలాగే ముడి అనే మరొక ప్రసిద్ధ నవల. వీటితో పాటు నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై,
లాంటి కవితా సంపుటాలు, నాగలకట్ట శుద్ధులు. బహుశా ఇక్కడున్న మా తరం వాళ్ళంతా వార్తాపత్రికలు నాగలకట్ట శుద్ధుల కాలమ్స్ ఎంత సెన్సేషన్ సృష్టించాయో తెలుగు సాహిత్యంలో ఒక 20 ఏళ్ల కిందట. నేను ఇక్కడున్న పెద్దలకి ఏమి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి శాంతినారాయణ సాకి, ఇక ప్రతిభారాయ్ లాంటి వాళ్ళు, ఒరియా ప్రసిద్ధ రైటర్ లాంటి వాళ్ళు భారతాన్ని ఉన్నట్టుగానే రాసిన వ్యక్తులు కూడా మనకు చాలా మంది ఉన్నారు. ప్రతిభారాయ్ లాంటి వాళ్ళు. తెలుగు ఈ నవలలో, ఈ కథలో ఏముంది? ఒక ద్రౌపది అనే ఒక యువతి, పెళ్లి అయినటువంటి యువతి. మనకు ద్రౌపది అని అంటూ ఉంటాం. ద్రౌపది సంస్కృత భాషా సాంప్రదాయం ప్రకారం తండ్రి నుంచి పిల్లలకి పేరు అవి యథాతథంగా వాడుకుంటాం. సుమిత్ర కొడుకు సౌమిత్రి, దశరథుని కొడుకు దాశరథి, మిథిలానగర్ రాకుమారి మైథిలి, ద్రుపదుని కూతురు ద్రౌపది. ఇదగా సాంస్క్రిట్ ట్రెడిషన్ అన్నమాట, సంస్కృత భాషా సాంప్రదాయం. జనకుని కూతురు జానకి. ఇలా ద్రౌపది అని దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇస్తారు నవలలో సార్. నిజానికి ఆమె పేరు ద్రౌపది కాదు, కృష్ణ. అసలు పేరు కృష్ణ అంటే నల్లనైనది. ఎందుకు ఆమెను అంతగా ఆ రోజుల్లో వేపుకు తిన్నారు ఈ మగవాళ్ళు? ఇందాక సార్ చెప్పారు, వర్కింగ్ ఉమెన్స్ ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఈ కథలో కూడా మధ్యాహ్న భోజనం చేయడానికి నియమించబడినటువంటి ఒక సాధారణమైనటువంటి యువతిని అక్కడున్న ఇతర వ్యక్తులు, అందులో కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది బయట వ్యక్తులు ఉంటారు, చాలా ఇబ్బంది పెడతారు. చాలా రకాలుగా ఆమెను ఇబ్బంది పెడతారు. చివరికి ఆ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. ఆ తర్వాత ఆమె బతుకు తెరువు కోసం ఒక చిన్న టైలర్ షాప్ నడుపుకుంటూ, బట్టల వ్యాపారం చేసుకుంటూ, ఇక్కడే ఈ కథలో కనిపించే ఊర్లన్నీ ఇక్కడే. గార్లదిన్న, కల్లూరు, పామిడి, ముఖ్యంగా పెన్నా నది మీదే ఈ కథ మొత్తం నడుస్తుంది. చివరికి గార్లదిన్నకు పోవాలనుకున్నప్పుడు వర్షం పెడుతూ ఉంటుంది, వరద వస్తూ ఉంటుంది పెన్నా నదికి. ఆమె రావాలనుకుంటుంది. తన ఫ్రెండ్ ఇంకొక ఆమె వసంత అని ఆమెను ఇద్దరిని తీసుకుని బయలుదేరితే రాలేరు. ఆమె వసంత అని ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది. ఈమె దాడుతూ ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయి ఎదురవుతాడు. అబ్బాయి చేయబట్టుకొని అట్లా వస్తుంటే చివరికి అబ్బాయి కొట్టుకొని పోతాడు. తన సంచిలో ఉన్నటువంటి చీరల్ని, చివరికి తను కట్టుకున్న చీరని, హైవే మీద కాజ్వే మీద పోతున్నటువంటి మగవాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ ఆ చీరని ఇప్పి వాడిని కాపాడడానికి ఆమె తెగించిన తీరు. ఇక్కడే రచయిత చూపించే అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఎక్కడ అసభ్యత ఉండదు. మనకు అదే వ్యాపార రచయితల దగ్గరికి వెళ్ళామంటే ఆ సందర్భాలని, ఆ సన్నివేశాలని ఎంత శృంగారాత్మకంగా వ్యాఖ్యానం చేస్తారని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మన సినిమా నటుల చేతుల్లోనో, సినిమా డైరెక్టర్ల చేతుల్లోనో వర్షంలో దర్చిన ఒక స్త్రీని ఎంత దారుణంగా చూపిస్తారో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడే కానీ ఒక్క పదం కూడా అసభ్యత లేకుండా తన ప్రాణాలకు తెగించి, తన మానానికి తెగించి ఆ వ్యక్తికి కాపాడుతున్న తీరు, ప్రాచీన కాలంలో ఏ విధంగా అయితే స్త్రీని ఎట్లా చూశారు, ఒక అంగడి సరుగ్గానో, లేకపోతే పాతకాలంలో మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు, పేరొద్దు, ఎక్కడికెక్కడికి స్త్రీ ఉపయోగపడతారంటే వంటింటికి పడకటింటికి ఉపయోగపడే వాళ్ళు అని. చాలా దారుణమైనటువంటి మాట. నిజంగానే అట్లా చూసే దశ నుంచి మన స్త్రీ మన జీవితంలో ఒక భాగం. ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి రెండు కళ్ళు స్త్రీ పురుషులు అంటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని ఈ కథని నడిపించిన తీరు చాలా అద్భుతంగా, అసాధారణంగా, ఎక్కడ ఒక అసభ్యత. పాతకాలంలోనే చెప్పారు ఔచిత్యము అని కొంత కూడా చెప్పినటువంటి మాట. ఎక్కడే కానీ ఒక అసందర్భమైనటువంటి మాటలు లేకుండా ఆ కథ మొత్తం నడిపిన తీరు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ కథా శిల్పాన్ని మనం ఇందాకే చెప్పినట్టుగా కథా నిర్మాణాన్ని 2 భాగాలుగా రచయిత విభజిస్తారు. ఫస్ట్ పార్ట్ అంతా ఆమె పూర్వ జీవితం, ఆమె స్కూల్లో ఆమె పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ తర్వాత ఈ వ్యవహారికమైనటువంటి జీవితంలో ఒక టైలరింగ్ షాప్ నడుపుకుంటూ, ఒక బట్టల షాప్ నడుపుకుంటూ, దీన్ని ఆయన నడిపిన తీరు చాలా అపూర్వంగా ఉంటుందన్నమాట. అంటే సాటి స్త్రీలే అసూయపడేంత చక్కటి రూపలావణ్యాలు ఆ స్త్రీకి ఉన్నాయి. కానీ సెకండ్ పార్టీకి వచ్చేటప్పటికి నిన్ను నదిలో కొట్టుకుపోతున్నప్పుడు, బట్టలన్నీ తడిసిపోయినప్పుడు కూడా
ఆ ప్రస్తావన రచయిత చేయరు. ఎందుకు? అది అనవసరం కాబట్టి, అది అసందర్భం కాబట్టి. కానీ మన వ్యాఖ్యానకారులు చేసినటువంటి సందర్భాలను మనం భారతాలని అర్థం చేసుకుంటే ఇలా కనపడదు. ఒక ఆధునిక దృక్పథంతో మనం చూడడానికి, ఒక ప్రాచీన దృక్పథంతో మనం చూడడానికి ఒక నిర్దిష్టమైనటువంటి తేడా ఉంటుంది అని శాంతినారాయణ గారి రచన వల్ల మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భారతంలో కూడా కథ, కీచకుడు ఆమెని వెంటాడి ఇబ్బంది పెట్టే సమయానికి ఆమెకు పెళ్లికి ఎదిగిన కొడుకులు ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే అదే సందర్భంలోనే భారతంలో ఇందాక ఎస్ఎల్ భైరవ్ చెప్తారు, చాలా ఆసక్తికరంగా చెప్తారు. అభిమన్యుని కొడుకుగా భార్యగా విరాటం కూతురుని చేసుకుంటామంటారు, కానీ అప్పటికే కొడుకున్నటువంటి ద్రౌపది పిల్లల్ని ఎందుకు ప్రపోజ్ చేయడు కర్ణుడు, అర్జునుడు వీనికి కూడా ఇచ్చి పెళ్లి చేయండి అని. వాళ్ళు ఆయన కొడుకులే కదా, 5 మందికి కొడుకులే కదా. అంటే స్త్రీ యొక్క అస్తిత్వం ఎట్లాంటిది మనం ఏ దృష్టితో చూడాలి. ఈ క్రమాన్ని చాలా అపూర్వంగా ఈ కథ, చిన్న కథలో నడిపించారు. అలాగే ఈ కథ చదువుతున్నప్పుడు మనకు ఒక అంశం స్పష్టంగా అర్థమవుతుంది. జీవితం విధిలిఖితం కాదు. నీ జీవితాన్ని నువ్వే జీవించాలి, నీ యుద్ధాన్ని నువ్వే చేయాలి. ఎవరో వస్తారని, ఏమో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం తెలిసి నిరూపోకమా అని ప్రసిద్ధ కవి చెప్పిన మాటను మనం అర్థం చేసుకుంటే, నీ యుద్ధాన్ని నువ్వే చేయాలి, నీ జీవితాన్ని నువ్వే జీవించాలి. ఈ కథ మొత్తం ఈ మౌలికమైనటువంటి సూత్రం మీదనే నడుస్తుంది. అలాగే కథలో కనిపించే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అనవసరమైన మెలో డ్రామా లేదు, అనవసరమైనటువంటి వాక్యం కూడా ఒకటి లేదు. ఇది రచయితలో కనిపించే ఒక స్పష్టమైనటువంటి దృక్పథం, ప్రాపంచిక దృక్పథం. ఆ సందర్భాన్ని ఏమాత్రం ఒక వాక్యం ఎక్కువగా వాడినా ఖచ్చితంగా ఆ సందర్భాలు చెడిపోతాయి. అందుకే అనవసరమైనటువంటి మెలో డ్రామా కథని నాశనం చేస్తాయి. చాలా మందికి తెలియదు, ఇప్పటికీ ఆ సందర్భాన్ని భావోద్వేగాలను ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో కథాశిల్పం చాలా మంది రచయితలకు తెలియదు. కానీ ఈ కథ ఒక ఆధునిక కథా నిర్మాణానికి ఒక చక్కటి తాత్కాణం, ఒక చక్కటి ఉదాహరణ. తెలుగులో కథ దాదాపు ఒక 130 సంవత్సరాల కిందట మొదలైంది. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు మొదటి కథ అని చాలా కాలం పాటు నమ్మేవాళ్ళం. చాలా మంది విమర్శకులు కూడా తెలుగు కథ పుట్టుకతోనే యవన రూపంలోకి వచ్చింది అని అంటూ ఉంటారు. అది చాలా అసందర్భమైనటువంటి మాట అని. గురజాడ అప్పారావు 1910లో రాసిన దిద్దుబాటు కన్నా ఇంకొక 30 సంవత్సరాల ముందే తెలుగులో కథ ఉంది అని, అది కూడా రాయలసీమలోనే పుట్టింది అని ఇప్పుడు ఆధునిక పరిశోధకులు చాలా మంది నిరూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఋతుచర్య లాంటి కథలు మన రాయలసీమ నుంచి మొట్టమొదటి కథ, మొట్టమొదటి నవల, మొట్టమొదటి ఆధునిక కావ్యము, మొట్టమొదటి ఆధునిక విమర్శ రాయలసీమ నుంచే వచ్చాయి. మొదటి నవలగా మనం చెప్పుకుంటున్నటువంటి ప్రసిద్ధ కర్నూలు అప్పటి గోపాలకృష్ణ శెట్టి గారు రాసినటువంటి నవల కానీ, మొదటి ఆధునిక నవల ఆధునిక కావ్యంగా మనం చెప్పగలిగిన కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం, ఇదే అనంతపురం చెరువు మీద రాయడం కానీ, ఇందాకే చెప్పిన ఋతుచర్య, అది రచయిత పేరు అందులో లేదు, 4 భాగాలుగా రాశారు. కడప జిల్లాలో ఉన్నటువంటి బాహుదా నది, పెన్నా నది రెండు కలిసినప్పుడు ఆ రాజంపేట ఆ ఏరియాలో ఎట్లా భిన్న ఋతువుల్లో ఎట్లా ఆనాటి 1879 నాటి పరిస్థితి ఎలా ఉండేది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉండేది, ఈ క్రమంలో ఆ ఋతుచర్య తెలుస్తుంది. ఇప్పుడు దాదాపు 150 సంవత్సరాలు. ఈ 150 సంవత్సరాల్లో తెలుగు కథా పరిణామ వికాసాలు ఎలా ఉన్నాయి? చాలా మంది క్రిటిక్స్ చెప్తూ ఉంటారు, తెలుగులో కథ బతికింది, కన్నడలో నవల బతికింది, బెంగాలీలో నాటకం బతికింది, మలయాళీలో పాట బతికింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే మిగిలిన ప్రక్రియలు లేవని కాదు, ఇవి ఎక్కువగా ప్రజలకు దగ్గర అయ్యాయని చెప్తారు చాలా మంది పరిశోధకులు, విమర్శకులు. ఎందుకంటే ఆ ప్రక్రియల్ని ఆయా రాష్ట్రాల ప్రజలు లేదా ఆయా ప్రాంతాల ప్రజలు చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. ఈ రోజుకి బెంగాల్లో టికెట్ పెట్టి నాటకం చూసేకి వెళ్తారు. ఈ రోజుకి మరాఠీలో కూడా. మలయాళీలో పోయినామంటే, ఏదైనా కవి సమ్మేళనం జరిగినామంటే ఆ కవి సమ్మేళనంలో అందరూ పాటలు పాడతారు.
అది వాళ్ళ సంప్రదాయం. అంటే ఆయా పద్ధతుల్లో ఆయా ప్రక్రియలు బతుకుంటాయి. అలా తెలుగులో బాగా సక్సెస్ అయినటువంటి ప్రక్రియ వచన కవిత్వం ఉంది, నవల ఉంది, కథ ఉంది, పాట ఉంది, ఉద్యమ నేపథ్యంగా వచ్చిన పాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కథ కొంచెం దూసుకుపోయింది, ప్రజల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోయింది అని చాలా మంది విమర్శకులు ఇప్పటికే తేల్చేశారు కూడా. ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చరవణంగా మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సందర్భంలో ఎన్ని భిన్న పార్శ్వాలుగా ఆధునిక జీవితం విస్తరించిందో, ఆ విస్తరించినటువంటి జీవితం వెనక ఉన్న చీకటిని తెలుగు కథే మాట్లాడింది. మనం మాట్లాడాల్సినటువంటి సందర్భాల్లో కానీ, మనం మాట్లాడడానికి ధైర్యం చేయలేనటువంటి సందర్భాల్లో కానీ, మాట్లాడుకోవడానికి వీలైనటువంటి సందర్భాల్లో కానీ వాటి మీద తెలుగు కథే మాట్లాడింది. ఎట్లాంటి కథలు వచ్చాయి తెలుగులో, ఎట్లాంటి అపూర్వమైనటువంటి కథలు వచ్చాయి. అసలు తెలుగులో ఉద్యమము ఇలా రాబోతోంది అని తెలుగు కథ గుర్తించాడు, తెలుగు రచయిత గుర్తించాడు. సాయుధ పోరాటాన్ని కాళీపట్నం రామారావు గారి ప్రసిద్ధ కథ యజ్ఞం కథ 3 సంవత్సరాల ముందే 2.5 సంవత్సరాల ముందే గుర్తించింది. నక్సలైట్ మూవ్మెంట్ రాబోతోంది, దళితోద్యమం రాబోతోంది అని ఊరబావి కథ ముందే 1968లోని 20 ఏళ్ళు ముందుగానే గుర్తించింది. అది సమాజాన్ని తెలుగు కథ ఎంత దిశానిర్దేశం చేసింది, ఎంత దార్శనికతను ప్రదర్శించిందో మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి, మనం నమ్మినటువంటి, మనం జీవిస్తూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక లేదా మైథలాజికల్, ఇది ఐతిహాసిక పాత్రల్ని, ఐతిహాసికమైనటువంటి సన్నివేశాలని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అవగాహన చేసుకోవాలి. నిజానికి దాదాపు 16వ శతాబ్దంలోనే గదగ నారాయణప్ప అని కన్నడ ప్రఖ్యాత రచయిత, ప్రఖ్యాత మహాకవి, కుమారవ్యాసుడు అంటారు ఆయన్ని. దాదాపుగా మహాభారతాన్ని చాలా దగ్గరగా తీసుకొచ్చాడు మొత్తం త్రూఅవుట్ ఇండియాలో అని ఆయన అంటూ ఉంటారు చాలా మంది. దాదాపుగా దాన్ని ఆ స్థాయికి మహాభారతాన్ని బాగా మన జీవితానికి దగ్గరగా తీసుకొచ్చిన వాళ్ళు ఎస్ఎల్ భైరప్ప, ఇందాక చెప్పుకున్నట్టుగా. ఆ పార్శ్వాలని ఆధారం చేసుకొని I would like to share a few ideas with you, and then I would invite Dr. Shantanarayan sir, a renowned writer, to speak a few words. Then opportunity will be given to students. In fact, that is the key part of today's event. Many students are eagerly waiting. So without wasting much of our time, let us move on to the event. If you look at the flexi, it is visible that the title of today's event is Contemporary Short Story. Now, perspective. My speech will lay stress on 2 things. First one is about the translator who translated this Telugu story into English, and then a brief review, my own personal perspective on the story. With this, I am closing my speech. So, coming to the translator, you can see the name of the translator. Sir's name is Professor P. Bhayapreti. He is a retired professor of Sri Krishna Deva Bharati University, but he is such an eminent scholar who has won senior Fulbright fellowship. Not in the recent past, it was in 1989. In those days, his article was published in an international journal. People have read that article, inspired by that article, and he was personally invited to University of Texas, Canada, with their own funds. Such an eminent man, Professor P. Bhayapreti was. And even now, just like Shantanarayan sir, who is at the age of 80, even still writing, even still active in writing, Professor is also saying, whenever they announce any Nobel laureate, he writes an article on the Nobel laureate. And recently,
Sir has translated one of the most important story, Draupadi, into English. And that was published by one of the topmost journals in India, which many journals, many articles reject. Their acceptance rate is just 15 to 20%. If they receive 100 articles, only standard articles they will publish, standard stories they will publish. And this story, Draupadi, is published in Indian Literature, brought by Sahitya Academy last month, 2026. On this occasion, we have organized this event just to create an awareness what writers are doing to empower society, to bring some change in the society with their creativity. So that is about biography, sir. Let us go to the story now. As you look at, the title of the story is Draupadi, and the previous speakers have introduced you to mythologies and who Draupadi is. So I won't repeat. It becomes redundant repetition. Let me directly go to the story. There is a popular saying which T.S. Eliot says, a work may mean different things to different readers. What the writer has thought about it may be different from what the reader has thought about it. So in simple, once any work of art is published, there we see the death of author. Who is born there? The reader. Who will give, who will explain, who will show his creativity and give multiple meanings to that particular story. One such a story is undoubtedly Draupadi is. Once we hear the name Draupadi, immediately we are reminded of mythological character Draupadi. And nobody thinks of giving a new perspective to the character like Shantinarayan. Many writers, including Mahasmita Devi, who wrote stories on Draupadi. In fact, Mahasmita Devi is the first woman who filed a petition against even death sentence. Death sentences must be stopped. So these are all modern writers. What their idea behind writing stories is to empower people, to enlighten people. Even the purpose of this event is also to create awareness about contemporary story and contemporary writers. So what is there in the story? Ankit sir has briefly explained. I can simply say that it is creative, it is innovative. See, Draupadi is generally a woman who seeks help if we take mythology. And in the writings of other writers, Draupadi is projected as a woman of resilience, as a woman who fight for her individuality as well as fight for her community, about tribal and about many aspects. But this Draupadi is totally different. She is a real portrayal of women who are living today. It is about your mother's story. It can be your own story in future. It can be any women's story. So we have been hearing that women are facing so many problems, whether it is employee, whether it is unemployed, whether it is a housewife, whoever she may be. Women is the sufferer. Even in this story, the character of Draupadi is a sufferer, but she doesn't lose her hope. As it is said, she is a tailor and on some work to sell salaries. She is going to a nearby place. Somewhere she is struck
because of overflow of water due to heavy rain. And many people deny to cross that lake, but she boldly decides to cross the lake. In between, what happens? She comes across another boy who is trying to cross, but he needs help. No other help, no other person, either male character or any other women, do not come to rescue him. It is this Draupadi comes. When he is suddenly struck somewhere, when he is about to die, Draupadi comes as a rescue. As Anke said, by removing all the saris which she is carrying to hand over, and the sari which she is draping on her own body, ignoring all others who are witnessing that scene, she boldly removes her own sari and protects him, finally saving him. అంటే మనం కూడా ఏం తీసుకో ప్రపంచ సాహిత్యం ఎవరికైనా చెప్పడానికి ఇంగ్లీష్లో అనువదింపబడితే దాన్ని అందరూ చూస్తారు. మరి ఈనాడు మా సాహితీ మిత్రులు చిరకాలంగా ఉన్నటువంటి సాహితీ మిత్రులు ఆయన శాంతినారాయణ గారి ద్రౌపది ఒక కథను భయబ్రెడ్డి గారి సోదరుడు అనువదించారు ఇంగ్లీష్లోకి అని. దాని గురించి ఇక్కడ పిల్లలతో ముఖాన్ని పెట్టడం బాగుంది. ఎందుకంటే ద్రౌపది పాత్ర ఎంత ఉత్కృష్టమైందో మన అంకే చెప్పినారు. మరి ఈయన కూడా ఆయన కూడా చెప్పాడు, చాలా పిల్లలందరూ చెప్పారు. ఈ ఒక్క కథ కాకుండా సెలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ డాక్టర్ శాంతినారాయణ అని కొన్ని మంచి ఇలాంటి హేతువాద దృక్పథంతో కూడుకున్నటువంటి కాల ప్రవాహానికి ఎదురీది నిలబడగలిగేటువంటి కథలు నేర్చుకుని వాటిని ఒక బుక్లెట్గా అనువదించి తెస్తే తద్వారా మరి చాలా మేలు జరుగుతుంది. ఆ ప్రయత్నం జరగాలని ఆశిస్తాను. మరి ద్రౌపది పాత్ర గురించి చాలా ఇదిగా మనం వ్యాస భారతము అది ఇవన్నీ చెప్పారు. వాస్తవమే తెలుగులో పెట్టే లోపల నిక్షిప్తములు ప్రక్షిప్తములని ఉంటాయి. కొన్ని తెలిసివేయబడ్డాయి, కొన్ని యాడ్ చేశారు. సరే అది ఎలాగా ఉందని ద్రౌపది మాత్రం చాలా గొప్ప పాత్ర. ఎందుకంటే రుక్మిణి మహాపతివ్రత ఒక తులసా చేస్తే కూలింది అంటారు కదా, అలాంటి ఆమె ద్రౌపది దగ్గరికి వచ్చి గృహిణిగా నిర్వర్తించవలసిన ధర్మాలు అడిగిందంట. చూడండి, రుక్మిణి మరి ఆమె వచ్చి అడిగిందంటే ఈమె ముఖాన్ని ఎంత చక్కగా పెట్టుకునేదో, ఎంత గొప్ప వ్యక్తిత్వమో అని మన భారతంలో కూడా చూస్తే తెలుస్తుంది. అలాంటి కథను మరి ఉన్నటువంటి పౌరాణిక గాథల్ని సమాజానికి సమన్వయం చేస్తూ ఈనాడు యథార్థమైనటువంటి విషయాలను చెప్పడం వల్ల యువతలో కూడా మేల్కొలు వస్తుంది. చతురతతో ధైర్యము కలిగియు భక్తులతో సరితూగవలయు అతులిత ధైర్యము కలిగియు భక్తులతో సరితూ అంటే సతులతో సమానం, పతులతో సమానంగా సతులు కలగాలి. ఆ స్థాయిలో పడుతుంది. సతీపతులు ఇరువురు సమానంగా ఉన్నప్పుడే ఆ సంసార రచన కానీ లేదా ఈ ప్రపంచం, ఈ దేశం, సమాజం బాగుంటుంది. అలాంటి శుభ పరిణామాలు అమ్మాయిలంతా ఉన్నారు. మీరు అలాంటి ధైర్య సాగతాలతో మరి చక్కని ద్రౌపది పాత్రను అర్థం చేసుకొని ఆ విధమైనటువంటి విధానంతో మున్ముందు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి మన మూల రచయితైనటువంటి డాక్టర్ శాంతినారాయణ గారికి, మాట్లాడిన వారికి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తుంది. సెలవు. I invite Sir is the former lecturer of this 100-year-old college. So I wholeheartedly invite Shantinarayan sir to share his view on it.
సభకు నమస్కారం. సభాధ్యక్షుడు జీవన్ గారికి, వేదికలో ఉన్న శేషగిరి గారికి, అనంతపురం సత్యకవి ఏలూరు రంగన్న గారికి, మా శిష్యప్రాయుడు నీకు లెక్చరర్ అంకే శ్రీనివాస్ గారికి, ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలు విద్వాన్ వీరభద్రం గారు, జీవితం షరీఫ్, ఈ ప్రొఫెసర్ రామకృష్ణ రెడ్డి గారు వచ్చారు, మరి గిరిధర్ రాయ్, ఏ నాగేంద్ర, అలాగే ఈ కళాశాలలో పనిచేస్తున్నప్పటికీ అధ్యాపకులందరికీ నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. విద్యార్థులారా, బహుశా నేను రిటైర్ అయ్యేటప్పుడు మీరు ఎవరు పుట్టినరేమో. 2004లో ఇదే కళాశాలలో నేను తెలుగు లెక్చరర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు పుట్టారా మీరు? 4 సంవత్సరాల తర్వాత మరి ఈ కళాశాలలో నా విద్యార్థి పిల్లలైనటువంటి మామూలు మనవలు అంటారు, విద్యార్థి మనవలు అయిన మీకు మనవరాలు మన భారతీయ సాంప్రదాయంలో లక్ష్మీ పార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాముడు అని అంటారు. అంటే మొట్టమొదటి ఎవరికి ప్రాధాన్యత ఇస్తాము? పార్వతీ పరమేశ్వరుడు, సీతారాముడు, లక్ష్మీనారాయణ, స్త్రీకే మన సమాజం ప్రాతినిధ్యం ఇచ్చింది. ఈరోజు ఈ ప్రియమైన విద్యార్థులందరూ స్త్రీలకు ప్రాతినిధ్యం ఇచ్చి పైన కూర్చోబెట్టి దాని కింద కూర్చోబడము అవకాశం లేదు కాబట్టి స్త్రీకి ప్రాధాన్యతనిచ్చి ఇలా చేశారు. ఈ అద్భుతమైన సందర్భంలో విద్యార్థులకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ద్రౌపది కథకు భారతంలో ఉండే ద్రౌపదికి ఏం సంబంధం లేదు. పేరు ద్రౌపది అంతే. ఇప్పుడు మనం పేరు పెట్టుకుంటాం మన పిల్లలకు, అమ్మాయి సీత, నువ్వు ఓ సీత నువ్వు రాముని భార్య అంటారు ఎవరన్నా? పార్వతి అంటే ఏమమ్మా ఈశ్వరుడి భార్య అంటావా అంటారా? పేరు. అలాగే ద్రౌపది పేరు ఎందుకు పెట్టానంటే ఇందులో ద్రౌపది వల్ల నాన్న 5వ క్లాస్ చదువుతూ కొంత భారత భాగవత చదువుకుని భారతంలో ఉండే ద్రౌపది పాత్ర మీద చాలా ఇష్టం. ఆ పాత్ర అంటే అతనికి ఆ ఇష్టంలో తన కూతురు పేరు చెప్పారు. ఆ ద్రౌపది అతయ్య. ఆమె చూసుకుని మీరు రోజు స్టోరీని బయటకి చెప్పలేదు. ఆమె గాంధీ నది చాలా మంది పల్లెటూరు పిల్లలు ఉంటారు. పల్లెటూరు పిల్లలు గాంధీ తెలుసు. దాని తర్వాత కళ్ళు తర్వాత పాడు. ఆ గాంధీలో ఒక స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో ఆమె పిల్లలకు వంట చేసి పెట్టుకుంటుంది. పేదరాలు 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకుంది పేదరాలు. అయితే అందగా చక్కగా పౌరులుగా సంతగా ఉండే మనిషి. మరి స్త్రీ ఈ సమాజంలో స్త్రీ పట్ల మగవాని దృష్టి మారలే. పూర్వకాలం నుంచి కొనసాగుతుంది. కాబట్టి ఆమె మీద చాలా మంది దృష్టి, మండల ప్రెసిడెంట్కు దృష్టి, ఎండిఓకు దృష్టి, హెడ్ మాస్టర్కు దృష్టి. ఆ దృష్టితో నిరంతరం ఆమె వేదిక సాగినారు. ఎలాగైనా ఎవరి లవ్ తీసుకున్నారు. బాగా మానాలు ఆత్మాభిమానం ఉండే మనిషి. ఇంకా చిన్న వయసు 25-30 ఏళ్ళ వయసు. అప్పటికే ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానం ఉండే వయస్సు. చీర పక్కకు పోతే వెంటనే తన మిత్రపై చదువుకునేది.
అంత శరీరం మీద తన ఆ మానం మీద అభిమానం వదిలిపెట్టేసి కల్లూరు దగ్గర చేరుకుంటాడు. కల్లూరులో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆమె భర్త టెన్త్గా కూరుకుంటూ ఉంటాడు, చదివింటాడు, ఏ ఉద్యోగం సరిచేయడం లేదు. మరి in that situation, what we will do? If I means, definitely I will run away. Or, like sir said already, if there is a pattu sari, so the woman will not come and help the boy. So the only common woman will help the boy, and that's why the name is called Drupadi. So I think the Drupadi was a perfect name for the story, and I really like the story. And we should also wrote like that stories when we are grown up and. The most inspiring part of this story is when Draupadi risks her own life to save a young boy who is drowning in a flooded Penna river. Without thinking about her own safety or social judgment, she uses her sari as a rope to rescue the boy. Her courage reminds us of the legendary Draupadi from Mahabharata. It also highlights the importance of women's dignity, independence, and the ability to overcome every challenge. I believe this story inspires every reader to be fearless.